ప్రభుత్వం మాట్లాడలేదు. అదే కాక 24,000 కోట్ల రూపాయలు తగ్గుతా ఉన్నప్పుడు ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అది ఏదైతే స్కీములు కావచ్చు, అదే విధంగా ఖర్చు కూడా పెట్టుకుంటానికి తక్కువగా ఉంటది కాబట్టి దాన్ని ఏ విధంగా పూడుస్తారో చెప్పలేదు. కాబట్టి ప్రధానంగా దీని ద్వారా మొత్తం దేశానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. ఇప్పుడే పోయి ఫ్లైట్లలో ప్రయాణం చేస్తారు, షాపింగ్ జరిగిపోతాయి. దీని ద్వారా ప్రధానంగా బూస్టింగ్ ఎకానమీ బూస్టింగ్ జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు తప్ప ఈ 8 సంవత్సరాల కాలంలో ఎంత జిఎస్టీ రూపంలో వసూలు చేసి పేద మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టిన విషయం కావచ్చు, తర్వాత రాష్ట్రాల ఆదాయం అయితే ఏ విధంగా పూర్తం కావచ్చు. రాష్ట్రాల ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కేంద్రానికి ఖర్చులు తక్కువ, ఆదాయ మార్గాలు ఎక్కువ. ఎందుకంటే చేసిన రూపంలో ప్రధానంగా వారికి ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ విషయంలో కేంద్రము రాష్ట్రాలు ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో భాగంగా అన్ని రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రచారం చేసుకునే ఉద్దేశం ముందుకు పోతా ఉన్నారు. రైట్. ఓకే చరణ్ గారు, ఓకే చరణ్ గారు, ఆచార్య గారు ఒక విషయం చెప్పండి సార్. మిత్రులు, కేంద్ర ప్రభుత్వానికి లాభాన్ని రావడం కేంద్రమే తీసుకున్నట్టు. మరి 2 సంవత్సరాలుగా 7,000 కోట్ల లెక్కన 14,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదా లేదా? తీసుకున్నప్పుడు ఆ వచ్చినటువంటి వాటాల వీళ్ళ భాగస్వామ్యం ఉందా లేదా? 10 సంవత్సరాలల్లా సుమారుగా 6 సంవత్సరాలు జిఎస్టీలు వచ్చినటువంటి 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా లేదా? కేవలం బీజేపీ మీద దుమ్మెత్తిపోసి ఎలా ఒక మంత్రి ఏమో దీనివల్ల 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి ఒక మంత్రి చెప్తారు. మళ్ళా ఇంకొక పరంగా పార్టీ పరంగానేమో ఈ జిఎస్టీ వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆ పార్టీ చెప్తుంది. వాళ్ళ ఒక జిఎస్టీని తీసుకొచ్చినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ అంతకు ముందు ఉన్నటువంటి దానికి ఆ తర్వాత వచ్చినటువంటి దానికి ఎంత వ్యత్యాసం ఉన్నది, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి దానికి ఎంత వ్యత్యాసం ఉన్నది, దీన్ని గమనించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలకు వారు చెప్తున్నారు కేంద్రంకే బాగా లాభం వచ్చింది. మీరు 50 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు వచ్చినటువంటి ట్యాక్సీలలో రాష్ట్ర ప్రభుత్వాలకు 30% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఇవాళ 40% ఇవాళ రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చినప్పుడు 10% ఎక్సెస్ ఇచ్చింది కదా. మీరు ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ట్యాక్సీలు ఏమో 30% పైచీలకు ట్యాక్సీలు తీసుకొని మీరు ఇచ్చింది ఏంది రాష్ట్రాలకు? అంటే మీరు కేంద్రంలో ఉంటే ఒక లేఖ మాట్లాడతారు, రాష్ట్రంలో ఉంటే ఒక లేఖ మాట్లాడతారు. వాళ్ళ జిఎస్టీని ప్లాన్ చేసింది మీరు కదా, అప్పుడు మీరు దాన్ని అమలు చేయకపోవచ్చు, కానీ దాన్ని ప్లాన్ చేసిన దాంట్లో మీ భాగస్వామ్యం లేకున్నదా? మా తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా, దాన్ని ఆనాడు ఎందుకు వ్యతిరేకించలే? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ కొత్త చిత్రకథలు చెప్తున్నది. 6 సంవత్సరాలు 40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు తీసుకొని ఎంజాయ్ చేయలేదా? ఏ పార్టీలు పెట్రోల్ జిఎస్టీలకు తీసుకురాకుండా అడ్డుపడ్డది? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు అడ్డుపడ్డది తెలియదా? ఇవాళటి కూడా తెలంగాణలో అన్ని రాష్ట్రాలలో 10 రూపాయలు తగ్గింపు ఉంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలేంది? కేసీఆర్ 30 రూపాయలు తీసుకుంటున్నాడు 1 లీటర్కు. కేంద్రం అంటే ఇడిచిపెట్టండి, వాళ్ళు తగ్గిస్తారా తగ్గియరా, కానీ మరి రాష్ట్రం 30 రూపాయలు తీసుకుంటున్నాడు. మరి నువ్వు 2 ఏళ్ల నుంచి 30 రూపాయలు తీసుకున్నావు, 10 రూపాయలు తగ్గించినవా? మీరు అధికారంలో ఉంటో లేక అధికారంలో లేకపోతూ లేక వాళ్ళ దేశానికి ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలిగినప్పుడు అది రాష్ట్రాలకు రాదా? రాష్ట్రాలకు వచ్చినప్పుడు దేశానికి రాదా? ఏదో విమర్శించాలి కాబట్టి గతంలో ఉన్నదానికి దీనికి బేరీ చేయాలి కదా. ఆచార్య గారు పాపరావు గారు నేను ఆచార్య గారు మాట్లాడిన తర్వాత అంటే నేను జనరల్ నాకు ఎకనామిక్స్ టాపిక్ కొంత నా పెట్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం మాట్లాడతాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఆచార్య గారు చెప్పేది ఏంటంటే ఆనాడు ఎందుకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా, దానిలో ఆ సమావేశానికి సంబంధించి దాని మొత్తం నిర్ణయానికి ఆనాడు ఎందుకు వ్యతిరేకించడం వాళ్ళనే దగ్గర ప్రధానంగా ఏంటంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానం ఏంటంటే మీరు జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అంటే 2017 జూలై 1 తర్వాత మీ ఆదాయాల పెరుగుదల సంవత్సరానికి 14% కంటే ఎక్కువ లేకపోతే 14% లేకపోతే కనీసం 14% లేకపోతే ఆ మేరకు మేము 14% మేరకు మేము పరిహారం చెల్లిస్తాం, ఆ మేరకు మేము ఇస్తాం కేంద్రం నుంచి
కాబట్టి మీ ఆదాయాలు ఏం తగ్గవు అని అలా ఒప్పించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఇప్పుడు దాన్నే కంపెన్సేషన్ సెస్ అని వేశారు, ఆదాయం ఇవ్వడానికి భర్తీ చేయడానికి చేశారు. అయితే మీరు గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా రావటం లేదా కేంద్రం వసూలు చేసిన జిఎస్టీలో, వాళ్ళు బాగా తీసుకుంటున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కేంద్రాన్ని అంటున్నారు ఎందుకు, కేంద్రమే తినేసినట్లుగా మొత్తం అనేది ఆరోపణ. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టే దానిలో మొత్తం ఖర్చుల్లో దేశంలో ఏ ఖర్చైనా జరగనియండి, విద్య మీద, వైద్యం మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపెక్స్, లేకపోతే అన్ని ఖర్చులు ప్రభుత్వాలు పెట్టే ఖర్చుల్లో ఓవరాల్ గా ఎన్ని ఖర్చులు కేంద్రం పెడుతుంది, ఎంత ఖర్చు రాష్ట్రం పెడుతుంది అంటే ఓవరాల్ గా ఖర్చుల్లో 60% మేరకు ఖర్చులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 40%. సొమ్ము ఒకటిది సోకొకటిది వ్యవహారం నడుస్తుంది ఇక్కడ. 60% ఖర్చు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి విశ్లేషకులు మాట్లాడేటప్పుడు దేశంలో ఇవాళ రక్షణ వ్యవస్థ, దేశంలో ఉన్నటువంటి ఆచార్య గారు ఒక నిమిషం ఆయన మాట్లాడండి, పాపరావు గారు మాట్లాడినవాడు. ఆచార్య గారు ఆచార్య గారు ఆగండి ఆచార్య గారు ఆగండి. మాట్లాడుతున్నారు, ఆగండి. సరే, అయితే ఏంటి ఇప్పుడు కేంద్రం సరే రావాలి. మరి ఆదాయంలో వాటా ఎంత వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి? ఖర్చుల్లో వాటా 60% రాష్ట్రాలు పెడుతున్నాయి. ఆదాయంలో వాటా ఎంత వస్తుంది? 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 100 రూపాయల్లో 41 రూపాయలు, 42 రూపాయలు రాష్ట్రాలకు ఆదాయంలో వాటాగా ఇవ్వాలి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కానీ ఎంత వస్తుంది? సెస్లు సర్ఛార్జీలు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెస్లు సర్ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. సెస్ల రూపంలో, సర్ఛార్జీల రూపంలో ప్రభుత్వం ఆదాయం వసూలు చేసుకుంటుంది, ట్యాక్సుల రూపంలో కాకుండా. సెస్లు సర్ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లా. దానివల్ల ఏమవుతుంది? 41 రూపాయలు రావటంలా, 100 రూపాయల్లో 41 రూపాయలు, 42 రూపాయలు రాష్ట్రాలకు రావటంలా. 28, 29, 30 రూపాయల లోపు మాత్రమే రాష్ట్రాలకు వాటాగా వస్తుంది. 11 రూపాయలు అక్కడ గ్యాప్ వస్తుంది, నష్టం వస్తుంది. 15 ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్లు రావటంలా వీళ్ళకి. అంటే ఆదాయంలో వాటాయం తగ్గిపోతుంది, ఖర్చుల్లో వాటాయం ఎక్కువ ఉంది. దీన్ని బట్టి రాష్ట్రాలు కొంచెం గగ్గోలు పెడుతున్నాయి, మా వాటా తగ్గుద్ది అనేది. అది తప్పు కాదు, ఎందుకంటే మీరు ఇవ్వాల్సింది సరిగ్గా ఇచ్చి వాళ్ళు ఇంకా మీరు సరిగ్గా వాటా తీసుకుంటా కూడా మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెడితే మీరు చెప్పొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులేదు ఇక్కడ. పైగా పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ అదే జిఎస్టీ తెస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డమంటున్నారు. చాలా కాలం నుంచి వీళ్ళు చెబుతున్నారు. కానీ నేను చెబుతుంది ఒకటి, దీనిలో ఎక్కువ ఎక్సైజ్ ఆదాయం తీసుకుంటుంది ఎవరు? ఎక్సైజ్ ఆదాయంలో షేర్ ఎవరికి ఎక్కువ పోతుంది? కేంద్రానికే ఎక్సైజ్ ఆదాయంలో షేర్ ఎక్కువ పోతుంది. ఎందుకంటే ఎక్సైజ్ ఆదాయంలో కంటే కూడా ఎక్సైజ్ ఆదాయం అని చెప్తున్న దానిలో సెస్లు సర్ఛార్జీలు పెట్రోల్ డీజిల్ మీద చాలా ఎక్కువ ఉన్నాయి. అదంతా కేంద్రం తీసుకుంటుంది, మేజర్ వాటా. దానివల్ల కేంద్రానికి ఎక్కువ లాభం ఉంది. కాబట్టి కేంద్రానికే ఇష్టం లేదు జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తేవటం. కానీ ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత భారం మోస్తున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అంటే పథకాలు, స్కీములు చెబుతుంది, కానీ అవి ఓవరాల్ గా చెబుతున్నా కదా. కేంద్ర ప్రభుత్వం వాటా పనుల్లో 40%. కానీ ఫోటోల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఫోటోలు మనం ఎన్ని చోట్ల ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అబ్జెక్షన్లు పెడతాం. లేకపోతే మనం ఇక్కడ తిరిగి రేషన్ షాపుల్లో కూడా మా ఫోటో లేదు, మోడీ గారి ఫోటో అని చెబుతాం. బాగోదు కదా అది. ఓకే, ఆచార్య గారు మాట్లాడండి. ఫోటో గురించి నీకు ఎంత బాధ? ఫోటో గురించి ఎందుకు? 3 సంవత్సరాల నుంచి ఫ్రీగా బియ్యం ఇస్తున్నది, దాని గురించి మాట్లాడవు, ఫోటో గురించి మాట్లాడుకో. మీరు విషంగానే ఉన్నారు ఇవాళ బీజేపీ మీద, ఎన్ని బియ్యం కేంద్రం మీద. కేంద్ర ప్రభుత్వం మనది కాదనే విధంగా మీరు ఇచ్చే బియ్యం 5 కిలోల బియ్యం ఇస్తున్నారు, 5 కిలోలు మాత్రమే 40%, 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. లెక్కలతో సహా చెప్పండి. 40% అయినా ఇస్తున్నారు కదా. దేశం మొత్తం ఇయ్యాలి కదా, దేశం మొత్తం ఇయ్యాలి కదా అన్నా. దయచేసి దేశం మొత్తం మీద కూడా ఇయ్యాలి కదా. శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 54 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే కేంద్రం నుంచి కేంద్రం భరిస్తా ఉంది. 36 లక్షల రేషన్ కార్డులకు రాష్ట్రమే మొత్తం 100% భరిస్తుంది. 54 లక్షలు ఇస్తున్నారా లేదా సార్? అదే కాకుండా 5 కిలోలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 6 కిలోలు ఇస్తున్నారు. 54 లక్షల వాళ్ళకి ఇస్తున్నారా లేదా చెప్పు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్ర కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడ భరిస్తున్నారు, ఏం భరిస్తున్నారు? మీరు మిగతా కార్డులని మేమే భరిస్తా ఉన్నాం, మీరు భరించేది ఇవాళ 50 లక్షల కార్డులకు కూడా ఫ్రీ బియ్యం వస్తున్నాయా లేదా గజ్జెప్పు? అంటే ఇంతకుముందు మీరు కూడా ఇచ్చిరా?
తెలంగాణ ఇంతకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ 90 లక్షల పార్టీ రేషన్ ఎప్పుడన్నా కార్డు ఉంటే ఇచ్చిందా? కేంద్రము ఈ భరించేది దేశంలో ఒక 54 స్త్రీలనన్నా లక్షల ఫ్రీగా కార్డులకే బియ్యం కేంద్రం ఇచ్చిందా? భరిస్తా ఉన్నది. అనేక 54 పర్యాలు లక్షల కరువులు రేషన్ వచ్చినాయి, కార్డులకు 100% అనేక రాష్ట్రం పర్యాలు ఈ దేశంలో మీరు 5 ఉపద్రవాలు కిలోలు మాత్రమే ఉన్నాయి. ఈ మాట ఉంటే ఎప్పుడన్నా 6 మీరు ఒక కిలోలు కిలో బియ్యం కిలోకు ఇచ్చినా? 100% మేమే చెల్లిస్తా ఉన్నాం. ఇలా కాబట్టి రాష్ట్రములు మీరు ఉంటే చెల్లించే రాష్ట్రాన్ని తక్కువ కాబట్టి నెత్తిలేసుకుంటాం, మీరు కేంద్రం పుస్తకాలు ఉంటే చెల్లించండి, కేంద్రంలో మీరు వేసుకుంటాం, కూడబెట్టుకొని కాంగ్రెస్ కేంద్రంలో మాట్లాడతాం, ప్రభుత్వం ఉంటే తప్పేంటి? ఇందిరాగాంధీ అట్లా చేసింది ఇట్లా అరే చేసింది అని చెప్తాం. ఇందిరాగాంధీ గారు వాసాలు సత్యం రాష్ట్రంలో మీరు మాట్లాడుతూ అధికారంలోకి ఉంటే మీరు ఒకే దేశం ఒకే పన్ను అరే అంటారు. మరి నీవు ఒకే కేంద్రం దేశము, గురించి వస్తే ఒకే ఇందిరాగాంధీ భాష, గురించి ఒకే మాట్లాడవా? అన్నప్పుడు మరి ఒకే పన్ను 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడుతున్నది. పరిపాలించినప్పుడు ఒక కిలో మీరు బియ్యం ఇంటికి ఇచ్చినావా? తీసుకొని ఉంచే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. 50 ఏళ్ళు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఒక కిలో బియ్యం ఇచ్చినవా? ఒక కిలో బియ్యం ఇచ్చినవా? గజ్జెప్పు. ఎక్కడ బియ్యం ఒక సిలిండర్ ఫ్రీ సిలిండర్ ఇచ్చినవా? ఇలా 10 కోట్ల మందికి ఫ్రీ సిలిండర్ ఇచ్చిండు. మళ్ళీ నిన్న 25 లక్షల మందికి ఫ్రీ సిలిండర్ ఇస్తున్నాడు. ఈ కాలంలో ఒక్క సిలిండర్ అని ఇచ్చినావా? కాదు 400 రూపాయల చిల్లర ఉన్నటువంటి సిలిండర్ రేటు 1200 ఎంత పెరిగిందో తెలుసు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీరు 500 సిలిండర్ ఇచ్చిండు. మాట్లాడుతున్నా మీరేదో విమర్శ చేస్తే ఎట్లయితది? ఇప్పుడు 40 నేను సబ్జెక్ట్ గా మాట్లాడుతున్నావు. అట్లాంటి వాళ్ళంతా కేంద్రం తప్పలేదు. ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్ధరించినట్టు చెప్తుంటే లేదు. మరి అదే కదా మీరు రూపాయి ఇస్తే 25 పైసలు ఎట్టి ఇస్తారు? 41% ఒప్పందం ఉంది కదా, 41 పైసలు అని చెప్పి పోరాటం చేస్తుంది రాష్ట్రాలు. మరి దేశానికి అవసరం లేదా? అది పాటించకుండా రైల్వేలకు, నెక్స్ట్ రైల్వేలకు, రక్షణ శాఖకు, విద్యాశాఖ ఇవన్నీ ఏమొద్దా? మొత్తం మీకే ఇచ్చేస్తే మరి దేశం ఎట్లా నడవాలి? దేశం ఎట్లా నడవాలి? రాష్ట్రాలు ఏమన్నా ఆ పాకిస్తాన్ దేశం ఎట్లా నడవాలి? రాష్ట్రాలు పోయి దేశాన్ని దేశం సెక్యూరిటీని కాపాడుతుందా? చెప్పు. డిఫెన్స్ మొత్తం మీ కంట్రోల్లో ఉందా? కాదండి, ఒప్పందాలు ఏమిటికి మరి? డిఫెన్స్ మొత్తం మీరు కాపాడుతున్నారా? నరేంద్ర మోడీ గారు గుజరాత్ రక్షణ వ్యవస్థ మొత్తం మీరు చేస్తున్నారా? అంటే దేశానికి రక్షణ వ్యవస్థ అవసరం లేదా? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మొత్తం 41% కాస్త అయితే మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ కి వెళ్ళి అక్రమ చొరబాటుదారులకు స్వార్థం పలికినట్టు వాళ్ళకాలా? కాబట్టి మీరు సబ్జెక్ట్ మీరు కూడా ఆలోచించండి. ఈ దేశం మనమనే విధంగా మాట్లాడాలి. ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి సరే కేంద్రం నిజంగానే ధరలు పెంచింది. 450 రూపాయల సిలిండర్ను 1250 రూపాయలు చేశారు. సో ఇవి ప్రతిపక్షాల ఆరోపణలు. ఎట్ ద సేమ్ టైం పెట్రోలు, డీజిల్ వీటన్నిటిని కూడా అంటే